దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి వాగ్దానములను మనము విందాము. మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. 23వ కీర్తన 1వ అధ్యాయం. జ్ఞానమును తెలివియు నీకియ్యబడును. దినవృత్తాంతముల 2వ గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనము. ప్రభువా, నీకు అసాధ్యమైనదేదియూ లేదు. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనము. ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు. 107వ కీర్తన 9వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనము. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనము. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. 20వ కీర్తన 4వ వచనము. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 16వ వచనము. యెహోవా కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. 145వ కీర్తన 14వ వచనము. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనము. నేను నిన్ను భద్రముగా కాపాడెదను. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనము. పరిశుద్ధ స్థలములో నుండి
ఆయన నీకు సహాయము చేయును. 20వ కీర్తన 2వ వచనము. అలసిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనము. యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమ సాధనములు. మీకా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనము. నీకేమియూ తక్కువ కాదు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనము. నేను మీకు క్షేమము కలుగచేసెదను. లేవియాకాండం 26వ అధ్యాయం 6వ వచనము. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. ఆదికాండం 9వ అధ్యాయం 11వ వచనము. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. 84వ కీర్తన 11వ వచనము. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనము. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. 147వ కీర్తన 14వ వచనము. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనము. కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 10వ వచనము. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనము. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నీకు తోడయ్యుందును. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనము. యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 4వ
వచనము. ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. 121వ కీర్తన 3వ వచనము. నా పర్వతము చుట్టుపట్ల దీవెనకరమగు వర్షములు కురియును. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 26వ వచనము. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనము. ఆయన దీనులను దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనము. రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనము. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. 23వ కీర్తన 6వ వచనము. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనము. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. 77వ కీర్తన 14వ వచనం. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేతును. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనము. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనము. మీరు ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనము. నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. 31వ కీర్తన 19వ వచనము. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 35వ వచనము. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. 72వ కీర్తన 18వ వచనము.
నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. 84వ కీర్తన 4వ వచనము. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందును విశ్వాసముంచుడి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనము. తన్ను వెదుకువారి ఎడల ఆయన దయచూపువాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయం 25వ వచనము. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన హెచ్చించువాడవును, అందరికి బలము ఇచ్చువాడవును నీవే. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనము. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనము. నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనము. నీ చేతి పనులన్నిటి విషయములలో నిన్ను వర్ధిల్ల చేయును. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 9వ వచనము. నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనము. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. 94వ కీర్తన 19వ వచనము. నీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయును. ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం 22వ వచనము. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు. యోబు గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనము. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు.
91వ కీర్తన 7వ వచనము. నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించుదను. ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనము. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనము. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు. 148వ కీర్తన 146వ కీర్తన 5వ వచనము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనము. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. 121వ కీర్తన 5వ వచనము. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనము. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. 94వ కీర్తన 14వ వచనము. శ్రమలో నేను అతనికి తోడయ్యుండెదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. 91వ కీర్తన 15వ వచనము. నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. 3వ కీర్తన 3వ వచనము. నేను ఆపదలలో చిక్కిబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. 138వ కీర్తన 7వ వచనము. తన ప్రజలకు న్యాయము తీర్చును. ఆదికాండం 49వ అధ్యాయం 16వ వచనము. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. తన యందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును. నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనము. ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనము. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనము. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. 68వ కీర్తన 28వ వచనము. తన్ను వెదుకువారి ఎడల
ఆయన దయచూపువాడు. విలాపవాక్యములు 3వ అధ్యాయం 25వ వచనము. ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనము. బాధలో నుండి ఆయన నన్ను తప్పించెను. యోబు గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనము. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. 34వ కీర్తన 10వ వచనము. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును, నేనే మిమ్మును ఓదార్చువాడను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనము 12వ వచనము. నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనము. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసెదను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరుచుకొనెను. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనము. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును. మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనము. మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. లేవియాకాండం 26వ అధ్యాయం 5వ వచనము. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మొకటముగాను ఉందువు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 3వ వచనము. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని చెప్పెను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనము. మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనము. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. 128వ కీర్తన 5వ వచనము. దేవుడు ఈ వాగ్దానములన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియుడవైన తండ్రి, దయగలిగిన దేవుడా, మహాశక్తివంతుడైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైనటువంటి గొప్ప కార్యములన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ వాగ్దానములన్నిటి విషయములో మా ఎడల మీ కృప చూపించండి. మీ సహాయమును మా పట్ల జరిగించండి. ప్రతి బంధకాలు, ప్రతి అవరోధాలు, ప్రతి అడ్డంకులన్నిటిని తొలగించి దుఃఖముతో, బాధతో, సమస్యలతో ఉన్న బిడ్డలందరినీ ఓదార్చి నెమ్మదితో నింపి సమాధానపరుచుమని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ
నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములోని ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.